హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ కొబ్బరికాయ మామిడికాయ ఈ రెండు కలిపి పచ్చడి తయారు చేసుకుందామండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవటం కోసం ఇక్కడ నేను కొబ్బరికాయ ఫుల్ కాయ తీసుకున్నానండి. 2 చిప్పలు తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఈ సైజు మామిడికాయలు 2 కాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయలను శుభ్రంగా క్లీన్ చేసుకొని పైన ఉన్న తొక్కంతా కూడా తీసేసి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే పచ్చి కొబ్బరిని కూడా బాగా సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఈ స్పూన్ మెజర్మెంట్గా తీసుకున్నానండి. దీంతో ఈ స్పూన్ తోటి 1.5 స్పూన్ మినపగుండ్లు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు తీసుకున్నాను. మామిడికాయ పుల్లగా ఉంటుంది కదండి, ఈ మాత్రం మెంతి గింజలు పడితేనే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆవాలు చిటపట అంటూ వేగి పోపు దినుసులన్నీ చక్కగా దూరగా వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూను ఇంగువ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 25 నుంచి 30 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. కారము మనం తీసుకున్న మామిడికాయ పులుపుకు తగినట్లు తీసుకోవాలి. మామిడికాయ బాగా పుల్లగా ఉంది కాబట్టి ఈ మాత్రం ఎండుమిర్చి సరిపోతాయి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ మిర్చి ఎక్కువ కారంగా ఉన్న కాయలైతే, గుంటూరు మిర్చికాయలు అలాంటి కాయలైతే కొంచెం తగ్గించి తీసుకోండి. ఎండుమిర్చి మరీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకుండా చూడండి, ఈ కలర్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ ప్యాన్లో ఇలాగే ఉంచేస్తే మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి వీటిని వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేకపోతే అడుగున వాటర్ వేసి ఈ ప్యాన్ దాని మీద కొంచెం సేపు ఉంచినట్లయితే ఆ వేడి తగ్గుతుంది. ఇవి మనకి ఓవర్గా కలర్ చేంజ్ అయిపోకుండా ఉంటాయి. పోపు పూర్తిగా చల్లారిన తర్వాత తడి లేకుండా పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నేను ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసుకొని వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది చక్కగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దామండి. చూడండి, ఈ ఎండుమిరపకాయలు కారం ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్లు మనం సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 6 పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే మొత్తం ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు. ఆ కారానికి తగినట్లు సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న స్పూన్ తోటి సైంధవ లవణం 4 స్పూన్లు వేసుకున్నాను. ఒకేసారి ఎక్కువ సాల్ట్ వేయకుండా ముందు కొంచెంగా వేసుకుంటే తర్వాత టేస్ట్ చూసుకొని అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. కొబ్బరిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. కొబ్బరి పలుకులు మరీ పెద్దవిగా ఉన్నట్లయితే మిక్సీ బ్లేడ్లు పాడైపోతాయి. అందుకని చిన్నగా వేసుకొని వాటిని ముందు గ్రైండ్ చేసేసుకొని తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. మామిడికాయ పులుపు ఎక్కువగానే ఉందండి. ఇలా మామిడికాయ ముక్కలన్నీ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు సాల్ట్ ఏదైనా తగ్గినట్లు అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఆ మామిడికాయలో ఉండే వాటర్ తోటే మనకి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నం మొత్తం దీంతో తినేస్తారు. ఈ పచ్చడిలో మీరు కావాలి అనుకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. ఆయిల్లో ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఆవాలు, కొంచెం మినపగుండ్లు, చివరిలో ఇంగువ వేసి పోపు పెట్టుకోండి. లేకపోతే డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.